సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ హిమాలయాలు ఏ విధంగా మనకు ఎలా విస్తరించి ఉన్నాయి, ఎలా ఏర్పడి ఉన్నాయి లాంటి అంశాలను ఈ చిన్న పటంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి. సో ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఏర్పడిన దాంట్లో ఇక్కడ ట్రాన్స్ హిమాలయాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రాన్స్ హిమాలయాలకు దక్షిణంగా ఇటువైపున ట్రాన్స్ హిమాలయాలకు ఉత్తరంగా మనకు ఆ టిబెట్కు అవతల ఉన్నటువంటి మనకు కొన్ని పీఠభూములు కనిపిస్తాయి. ముఖ్యంగా టిబెట్ పీఠభూమి, దాన్నే పామేర్ పీఠభూమి ఇన్ని పేర్లతో పిలుస్తున్నాం. చూడండి, మరి టిబెట్ పీఠభూమికి ట్రాన్స్ హిమాలయాలకు మధ్యలో ఒక చిన్న లోయ లాంటిది మనకు ఒక అతిక్షిప్తం అనేది ఏర్పడి ఉంది. దాన్నే థ్రస్ట్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. చూడండి, సో దాన్నే టిబెట్ టెథిస్ అతిక్షిప్తం అని చెప్పి పిలుస్తున్నాం. సో సింపుల్గా టిబెట్ పీఠభూమికి లేదా పామేరు పీఠభూమికి ట్రాన్స్ హిమాలయాలకు మధ్యలో ఉన్నటువంటి ఒక లోయ లాంటి ఫాల్ట్ను మనం ఏమని పిలుస్తూ ఉన్నామంటే టిబెట్ టెథిస్ అతిక్షిప్తం అని చెప్పి పిలుస్తున్నాం. సార్, అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతాడు, ఈ టిబెట్ టెథిస్ అతిక్షిప్తం ఈ క్రింది ఏ రెండింటి మధ్య ఉంది అంటాడు. ఏ రెండింటి మధ్య మనకు కనిపిస్తుందంటే పామేరు పీఠభూమికి ట్రాన్స్ హిమాలయాలకు మధ్యలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. చూడండి, నెక్స్ట్ ట్రాన్స్ హిమాలయాలకు హిమాద్రి హిమాలయాలకు మధ్యలో కూడా ఒక లోయ లాంటి విభాగాలు మనకు కనిపిస్తున్నాయి. సో అక్కడ మనకు సింధు సాంగ్ఫో భ్రంశం అని చెప్పి పిలుస్తున్నాం దాన్నే, లేదా దాన్నే హిమాలయ ప్రధాన అతిక్షిప్తం అని చెప్పి కూడా పిలుస్తున్నాం. చూడండి, ట్రాన్స్ హిమాలయాలకు హిమాద్రి హిమాలయాలకు మధ్యలో ఒక చిన్న లోయ లాంటి ప్రాంతాలు మనకు కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతాలను మనం ఇక్కడ హిమాలయ ప్రధాన అతిక్షిప్తము లేదా దాన్నే ఆ మధ్యలోనే ఈ లోయలోనే మనకు సింధు నది, సాంగ్ఫో అంటే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంటాయి. చూడండి, ఆ సింధు బ్రహ్మపుత్ర నదులు ఈ లోయల గుండాలనే ప్రవహిస్తున్నాయి కాబట్టి దీనికి సింధు సాంగ్ఫో భ్రంశం అని చెప్పి కూడా మనం పేరు పెట్టుకోవడం జరిగింది. బట్ నెక్స్ట్ అక్కడి నుంచి వస్తే హిమాద్రి హిమాలయాలు గమనించండి. హిమాద్రి హిమాలయాలకు ఇక్కడ హిమాచల్ హిమాలయాలకు మధ్యలో ఒక వెడల్పైనటువంటి విస్తారమైనటువంటి ఒక లోయ ప్రాంతం మనకు కనిపిస్తుంది. ఆ లోయ ప్రాంతాన్ని మనం హిమాలయ ప్రధాన కేంద్ర అతిక్షిప్తం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, హిమాలయన్ మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, సెంట్రల్ థ్రస్ట్ అని చెప్పి మనం పిలుచుకుంటున్నాం. ఇది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. హిమాద్రి హిమాలయాలకు హిమాచల్ హిమాలయాలకు మధ్యలో ఉన్నటువంటి ఆ ఫాల్ట్ను, ఆ లోయను మనం ఏమని పిలుస్తున్నాము అని పిలిస్తే కనుక హిమాలయ ప్రధాన కేంద్ర అతిక్షిప్తం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. చూడండి, కొద్దిగా పలికేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, అయినప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటీవల కాలంలో వీటి మీదనే మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. చూడండి, ఇక అక్కడి నుంచి వస్తే హిమాచల్ హిమాలయాలకు మరియు శివాలిక్ పర్వతాలకు మధ్యలో కూడా ఓ చిన్న లోయ లాంటిది మనకు ఏర్పడి ఉంటుంది. ఆ లోయను మనం ఏమని పిలుస్తున్నాము ఇక్కడ అంటే హిమాలయ సరిహద్దు అతిక్షిప్తం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, హిమాలయన్ బౌండరీ థ్రస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, హిమాలయన్ బౌండరీ థ్రస్ట్ అని చెప్పి మనం పిలుచుకోవడం జరుగుతుంది. దీన్నే HMBT అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, హిమాలయన్ మెయిన్ బౌండరీ థ్రస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇక ఈ చివరికి వస్తే చూడండి, ఇక్కడ ఉత్తర మైదానాలు కనిపిస్తున్నాయి భారతదేశంలో. ఆ ఉత్తర మైదానాలకు శివాలిక్ పర్వతాలకు మధ్యలో కూడా చిన్న లోయ లాంటిది మనకు కనిపిస్తుంది. ఆ దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా మనకు ఒక సైడున భూస్వరూపాలు, ఆ మధ్యలో లోయలు, మళ్ళా పర్వత శ్రేణులు, మళ్ళా లోయలు ఇలా ఏర్పడి ఉన్నాయి. ఇందులో మీరు గమనించినట్లయితే ఈ ట్రాన్స్ హిమాలయాలు మరియు ఇక్కడ ఉన్న ఈ హిమాద్రి హిమాలయాలు ఈ రెండు కూడా మనకు ఎప్పుడు ఏర్పడమంటే ఒకేసారి మనకు ఏర్పడడం జరిగింది. ఈ రెండు కూడా మనకు ఒకేసారి ఏర్పడడం జరిగింది. సో వాటిలోంచి ఫస్ట్ మనం చూసినట్లయితే రెండు కూడా ఓలిగోసీన్ యుగంలో ఏర్పడినాయి. చూడండి, ఓలిగోసీన్ యుగంలో మనకు ఏర్పడినాయి. చూడండి, సో అంటే హిమాలయాల్లో మొదటగా ఏర్పడినటువంటి పర్వత శ్రేణి ఏదంటే మనకు హిమాద్రిని అనుకుని ఉన్న ట్రాన్స్ హిమాలయాలు. ఈ రెండు ముందు ఫామ్ అయింది ఇందులో హిమాద్రి, ఆ తర్వాత దాన్ని ఆనుకొని ఉన్న ఈ ట్రాన్స్ హిమాలయాలు రెండు ఒకే కాలంలో ఈ ఓలిగోసీన్ యుగంలో మనకు ఏర్పడినవి. ఆ తర్వాత మనం చూస్తే హిమాచల్ హిమాలయాలు మధ్య మియోసిన్ యుగంలో ఏర్పడినాయి. చూడండి, మధ్య మియోసిన్ యుగంలో మనకు ఏర్పడినవి అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. సో మధ్య మియోసిన్ యుగంలో ఈ హిమాచల్ హిమాలయాలు ఏర్పడినవి.
అంటే హిమాలయాల తర్వాత కాలంలో మనకు హిమాలయాలు ఏర్పడినవి. హిమాలయాల తర్వాత చివరిగా మనకు శివాలిక్ పర్వతాలు మనకు ఏర్పడినవి. ఈ శివాలిక్ పర్వతాలు మనకు ప్లియోసిన్ యుగంలో ఏర్పడినాయి. చూడండి, ప్లియోసిన్ యుగంలో మనకు ఏర్పడినవి అని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 3 ముఖ్యమైన భాగాలు. సో హిమాలయాలను ఈ విధంగా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమి విస్తరించి ఉన్నాయి చూడాలి. అందులో అధిక ఎత్తును కలిగి ఉంది హిమాద్రి పర్వత శ్రేణి. హిమాద్రి పర్వత శ్రేణిని చూడండి, ఇటువైపున ఏమో ఇలా నిట్ట నిలువుగా ఉండి మన వైపుకి వచ్చేసరికి అంటే దక్షిణ వైపుకి వచ్చేసరికి చూడండి స్టెప్ బై స్టెప్ కనిపిస్తుంది. అంటే మెట్ల మాదిరి వాలును కలిగి ఉంటుంది. ఇటువైపు ఎక్కడ ఉత్తరం వైపునేమో నిట్ట నిలువు వాలును కలిగి మన సైడ్ కంటే మన దేశం సైడ్కి వచ్చేసరికి అది మెట్ల మాదిరి వాలును కలిగి ఉన్నది అని చెప్పి కూడా ఆ బొమ్మలో మనం క్లియర్గా చూసుకుంటూ ఉన్నాం. చూడండి, సో ఇవి హిమాలయాల విస్తరణకు సంబంధించినటువంటి ఆ టిబెట్ కా నుంచి మొదలు పెట్టుకొని ఉత్తర మైదానం వరకు ఈ హిమాలయాల యొక్క పర్వత శ్రేణిలో వాటి మధ్యలో ఉన్నటువంటి ఆ లోయలు వాటికి సంబంధించిన అంశాలు క్లియర్గా ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇక ఫర్దర్గా నెక్స్ట్ వస్తే ఇక్కడి నుంచి వస్తే మన భారతదేశంలో వీటి యొక్క విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, అలాగే ఇవి ఎలా ఏర్పడినవనేది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో మన భారతదేశ బొమ్మను తీసుకొని ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు విస్తరించి ఉన్నాయో ఇక్కడ ఒకసారి క్లియర్గా మనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఈ భాగం నుంచి మొదలు పెట్టుకొని ఏ హిమాలయాలు మనకి ఇలా విస్తరించి ఉన్నాయి. చూడండి, మరి దీన్ని ఆనుకునే ఇక్కడ మనకు 2వ పర్వత శ్రేణి కనిపిస్తుంది. దీన్ని మనం శివాలిక్ అని పిలుస్తాం. శివాలిక్ శ్రేణి ఇక్కడ దీన్ని హిమాచల్ శ్రేణి అని పిలుస్తున్నాం. సార్, హిమాచల్ పర్వతాలు ఈ పై భాగంలో మనకి ఇక్కడ ఇదంతా మనకు హిమాద్రి రేంజ్ అన్నమాట. దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే హిమాద్రి రేంజ్. వీటికి పై భాగంలో ఇక్కడ మనకు కొన్ని పర్వత శ్రేణులు ఇలా విస్తరించి ఉంటాయి. చూడండి, ఇలా కొన్ని పర్వత శ్రేణులు ఇలా విస్తరించి ఉంటాయి. దీన్నేమో కారాకోరం అని పిలుస్తాం. దీన్ని లద్దాఖ్ శ్రేణి అని పిలుస్తాం. దీన్ని జస్కర్ శ్రేణి అని చెప్పి పిలుస్తున్నాం. ఈ లద్దాఖ్ శ్రేణికి కొనసాగింపుగా ఇక్కడ ఒక పర్వత శ్రేణి మనకి ఇలా ఏర్పడి ఉంది.
దీన్ని కైలాస్ పర్వతాలు, కైలాస్ శ్రేణి అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. ఈ పై భాగంలో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక పీఠభూమి పేరు ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. దీని పేరే పామీర్ పీఠభూమి. చూడండి, పామీర్ పీఠభూమి. ఈ పామీర్ పీఠభూమిని ప్రధాన కేంద్రంగా చేసుకొని ఇటువైపున తూర్పు వైపున కొన్ని పర్వత శ్రేణులు ఇలా విస్తరించి ఉన్నాయి. చూడండి, ఇలా మనకు కొన్ని పర్వత శ్రేణులు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే కుండ్లున్ పర్వతాలు అని పిలుస్తున్నాం. కుండ్లున్ పర్వతాలు. ఈ కుండ్లున్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే చైనాలో విస్తరించి ఉన్నాయి. చూడండి, అలాగే ఇక్కడ కనిపించిన దీన్ని టియాన్సాన్ పర్వతాలు అని చెప్పి పిలుస్తున్నాం. టియాన్సాన్ పర్వతాలు అని చెప్పి మనం పిలుస్తున్నాం. అవి కూడా చైనాలోనే ఉంటాయి. ఇక్కడ వస్తే ఇక్కడ మనకు పాకిస్తాన్ అనే దేశం కనిపిస్తుంది. చూడండి, రైట్. ఈ పాకిస్తాన్ అనే దేశంలో కొన్ని పర్వత శ్రేణులు ఇలా విస్తరించి ఉన్నాయి. చూడండి, ఇలా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ వరకు. దీన్నేమో కీర్తార్ పర్వతాలు అని పిలుస్తున్నాం. దీన్నేమో సులేమాన్ పర్వతాలు అని పిలుస్తున్నాం. దీన్ని సులేమాన్ పర్వతాలని పిలుస్తాం. రైట్. ఈ పై భాగంలో మరొక దేశం మనకి ఇలా విస్తరించి ఉంటుంది. దీన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే చూడండి, ఆఫ్ఘనిస్తాన్ అని పిలుస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని పర్వత శ్రేణులు మనకి ఇలా విస్తరించి ఉన్నాయి. వాటిని కూడా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇలా మనకు ఇక్కడి వరకు కనిపిస్తుంది. వీటిని హిందూకుష్, హిందూ రాజ్ పర్వతాలు అని పిలుస్తున్నాం. చూడండి, హిందూ రాజ్ పర్వతాలు అని చెప్పి పిలుస్తాం. సో ఇవి మనకు ఓవరాల్గా హిమాలయాల్లో కనిపించేటువంటి ముఖ్యమైన భాగాలన్నీ ఈ చిత్రపటంలో మనం చూపిస్తూ ఉన్నాం. చూడండి, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది? శివాలిక్, తర్వాత హిమాచల్, తర్వాత హిమాద్రి తర్వాత జస్కర్, లదాఖ్, కారాకోరం, ఇక్కడ వస్తే కైలాస్. ఈ కైలాస్ పర్వత శ్రేణి ఎక్కడ ఉంది? మనకు టిబెట్ అనే దేశంలో మనకి కనిపిస్తుంది. చూడండి, ఇది మనకు టిబెట్. ఈ కైలాస్ పర్వతాల్లోనే నదులు పుట్టి మనకు ప్రవహిస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ పుట్టి ఒక సింధు నది పుట్టి ఇలా పోతూ ఉంటుంది. అందుకే చూడండి, ఇవి ట్రాన్స్ హిమాలయాలు, ఇది మనకు హిమాద్రి హిమాలయ. ఈ రెండింటికి మధ్యలోనే సింధు, బ్రహ్మపుత్ర ప్రవహిస్తుంటాయి. కాబట్టి ట్రాన్స్ హిమాలయాలకు మరియు హిమాద్రి హిమాలయాలకు మధ్యలో ఉన్నటువంటి ఆ లోయలను మనం ఏమని పిలుస్తున్నాం? ఆ థ్రస్ట్ను మనం ఏమని పిలుస్తున్నామంటే ఏమంటున్నాం? సింధు సాంగ్పో భ్రంశం అని చెప్పి పిలుస్తున్నాం. సింధు సాంగ్పో భ్రంశం ఆర్ ఫాల్ట్ అని చెప్పి మనం దాన్ని పిలుస్తూ ఉన్నాం. చూడండి, సో ఇవి క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. సో వన్స్ ఈ చిత్రపటాన్ని మీరు కూడా క్లియర్గా అలా గీసుకున్నట్లయితే ఆ చూడంగానే హిమాలయాల పైన మనకు ఒక వ్యూ వస్తుంది. ఆ తర్వాత దాని గురించి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన భారతదేశంలో ఈ హిమాలయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకు విస్తరించి ఉన్నాయంటే చూడండి, పశ్చిమ భాగంలో లదాఖ్ అనే ప్రాంతం నుంచి ప్రారంభమై తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు. చూడమ్మా, తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ భాగంలో లదాఖ్ నుంచి తూర్పున అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్ల పొడవుతోటి 2400 కిలోమీటర్ల పొడవుతో వచ్చి మరి 400 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పుతోటి 400 నుంచి 150 అంటే పొడవేమో 2400 కిలోమీటర్లు. చూడండి, మరి వెడల్పు 400 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. చూడండి, 2400 కిలోమీటర్ల పొడవుతోటి 400 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పుతోటి మన భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా లేదా భారతదేశంలోని ఉత్తర భాగంలో సుమారు 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవి విస్తరించి ఉన్నాయి. చూడండి, 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మనకి ఇవి విస్తరించి ఉన్నాయి. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సి. చూడండి, ఏమంటున్నాము అంటే లదాఖ్ నుంచి
లదాఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు 2400 కిలోమీటర్ల పొడవుతో 400 నుంచి 150 కిలోమీటర్ల వెడల్పుతో 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇవి మనకు విస్తరించున్నాయి. భారతదేశంలో ఉత్తర సరిహద్దుగా లేదా ఉత్తర భాగంలో ఈ హిమాలయాలు విస్తరించి ఉన్నాయని చెప్పి పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ గమనిస్తే హిమాలయాలు అనేవి భారతదేశంలో లదాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉత్తర సరిహద్దుగా మనకు ఏర్పడి ఉన్నాయని పేర్కొంటున్నాం. ఎంత వైశాల్యం ఉన్నాయి? 5 లక్షల చదరపు కిలోమీటర్లు. ఎంత వెడల్పు? చూడండి, పశ్చిమ భాగంలో 400 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంటే తూర్పుకు వచ్చేసరికి వాటి యొక్క వెడల్పు అక్కడక్కడ 150 కిలోమీటర్లకు తగ్గిపోతూ ఉంది. అంటే పశ్చిమ భాగంలో అధిక వెడల్పుతోనూ తూర్పు భాగంలో తక్కువ వెడల్పుతోనూ మనకు విస్తరించి ఉన్నాయి. అలా పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్ళే కొలది వీటి యొక్క వెడల్పు ఏమైపోతుంది? కుంచుకుపోతూ ఉంది, తగ్గిపోతూ ఉంది అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, సో ఇలా ఇవి మనకు విస్తరించి ఉన్నాయని చెప్తున్నాం. మరి వీటి యొక్క ప్రత్యేకతలను మనం గమనించినట్లయితే చూడండి, మా భారతదేశంలో అతి నవీన ముడత పర్వతాలు చూడండి, నవీన ముడత పర్వతాలు ఇవి. సో భారతదేశంలో అతి నవీన ముడత పర్వతాలు ఏవి అంటే ఇవే. అలాగే ఇంకా మనం చూసినట్లయితే ఎక్కడ ఏర్పడినవి? పూర్వపు టెథిస్ సముద్ర ప్రాంతంలో ఇవి ఏర్పడినాయి. చూడండి, పూర్వపు టెథిస్ సముద్ర ప్రాంతంలో ఇవి మనకు ఏర్పడినవి. మరి ఎప్పుడు ఏ యుగంలో ఏర్పడినవి? టెర్సియరీ యుగంలో ఏర్పడినవి. చూడండి, ఇవి టెర్సియరీ యుగంలో ఏర్పడినవి. టెర్సియరీ యుగంలో మనకు ఏర్పడినవి. ఇక్కడ కాలాన్ని ఒకసారి తీసుకుందాం. చూడండి, భూమి సుమారు 4500 మిలియన్ సంవత్సరాల క్రితం మనకి ఏర్పడింది. చూడు, ఆ 4500 సంవత్సరాల క్రితం, మిలియన్ సంవత్సరాలు చూడండి, 4500 మిలియన్ సంవత్సరాలు. ఇవి మనకు ఇక్కడ ఏర్పడం. మరి అక్కడి నుంచి 700 మిలియన్ ఇయర్స్ 700 మిలియన్ ఇయర్స్ వరకు ఉన్నాం. దీన్ని మనం ఆర్కియన్ యుగం అని పిలుస్తున్నాం. చూడండి, దీన్ని ఆర్కియన్ యుగం అని చెప్పి పిలుస్తున్నాం. చూడండి, రైట్. 700 నుంచి 600 మిలియన్ సంవత్సరాల మధ్య కాలాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ప్రీ క్యాంబ్రియన్ అని పిలుస్తున్నాం. చూడండి, ప్రీ క్యాంబ్రియన్ యుగం అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 600 నుంచి 65 మిలియన్ సంవత్సరాల కాలాన్ని క్యాంబ్రియన్ యుగం అని పిలుస్తున్నాం. క్యాంబ్రియన్ యుగం అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. 65 నుంచి 2 మిలియన్ ఇయర్స్ వరకు ఉన్న దీన్ని మనం టెర్సియరీ యుగం అని పిలుస్తున్నాం. చూడండి, దీన్ని టెర్సియరీ యుగం. రైట్. 2 మిలియన్ ఇయర్స్ నుంచి ప్రస్తుతం మనం ఉన్న వరకు దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే క్వార్టర్నరీ
క్వాటర్నరీ యుగం అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. ఇందులో ఎప్పుడు ఏర్పడిన 65 నుంచి 2 మిలియన్ సంవత్సరాల మధ్య కాలంలోనే మనకు ఈ హిమాలయాలు ఏర్పడడం జరిగింది. సో కాబట్టి వీటిని టెర్షియరీ యుగంలో ఏర్పడినవి అని చెప్పి పిలుస్తున్నాం. అందుకే వీటిని అతి నవీన ముడత పర్వతాలు, ప్రపంచంలోనే అతి నవీన ముడత పర్వతాలుగా వీటిని మనం పేర్కొంటూ ఉన్నాం. అంటే భారతదేశంలోనూ మరియు ప్రపంచంలోనూ చివరగా ఏర్పడిన పర్వత శ్రేణి ఏదంటే ఇదే. వీటి తర్వాత మరే పర్వత శ్రేణి ప్రపంచంలో మనకు ఫామ్ కాలేదు. ఇవే చివరగా ఏర్పడినటువంటి పర్వత శ్రేణి అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. చూడండి, ఇక మనం చూసినట్లయితే ఇంకా ఈ హిమాలయాల గురించి మరొక విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి చూడండి. అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి. సో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణిగా కూడా వీటిని మనం పిలుచుకుంటున్నాం. సో హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఇన్ ద వరల్డ్. వీటి యొక్క సరాసరి ఎత్తును మనం గమనించినట్లయితే, ముఖ్యంగా హిమాద్రి పర్వతాల సరాసరి ఎత్తును గమనిస్తే 6100 మీటర్లు ఉంటుంది. సో కాబట్టి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణిగా ప్రసిద్ధిగాంచినటువంటి పర్వత శ్రేణి ఏదంటే హిమాలయాలు అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ మరొక క్వశ్చన్ మనకు రైజ్ అవుతుంది. ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణి ఏంటి? మరి ఎత్తైనదంటే మన హిమాలయాలే, కానీ ప్రపంచంలో అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఏదంటే మనకు ఆండీస్ పర్వతాలు. చూడండి, ఆండీస్ పర్వతాలు ఇవి సుమారు 7200 కిలోమీటర్ల పొడవుతో మనకు దక్షిణ అమెరికా ఖండంలో విస్తరించి ఉన్నాయి. చూడండి, దక్షిణ అమెరికా ఖండంలో మనకు ఇవి విస్తరించి ఉన్నాయి. సో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఆండీస్ అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శ్రేణి మన హిమాలయ పర్వత శ్రేణి అని చెప్పి మనం పేర్కొంటూ ఉన్నాం. హిమాలయాల యొక్క పొడవు ఎంత ఉంది? మనకు 2400 కిలోమీటర్లే, కానీ ఆండీస్ పర్వతాల పొడవు మనకు 7200 కిలోమీటర్లు కలిగి ఉంచాడు. అంటే మనతో పోలిస్తే అవి 3 రెట్లు ఎక్కువ పొడవును కలిగి ఉన్నాయి. అందుకే వీటిని ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణిగా పిలుచుకుంటే, మన వాటినేమో ప్రపంచంలో ఎత్తైన పర్వత శ్రేణిగా మనం పిలుచుకుంటూ ఉన్నాము.